ముందు ఎక్కువ మారేసి నన్ను మర్యాదగా ఉంటుంది. ఆ అమ్మాయి నేను కొన్ని అమ్మాయి దగ్గర హాయ్ ఫ్రెండ్స్, ఒక పేటీఎం కుక్క అసలు పేపర్లో వచ్చిన ఒక వార్తను పట్టుకొని అది నిజమా అబద్ధమా అని కూడా తెలియకుండా పేపర్లో వచ్చిన వార్తను పట్టుకొని ఇలా ప్రచారం చేస్తున్నాడు. అలాగే పాత వీడియోలు అంటే పాతగా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఎలా మాట్లాడిపోతున్నాడో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి రాగానే ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు, మంచి గౌరవం అసలు అవి చెప్పే విధంగా కూడా లేకుండా ఉంటా ఉంది పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నాడు, మున్సిపల్ ఉద్యోగుల్ని నర్సీపట్నంలో నడి రోడ్డు పైన తిట్టాడా తిట్టలేదా? తర్వాత అచ్చెన్నాయుడు గారు ఒక పసుపు బిల్ల పెట్టుకొని పోండి, మీకు టీ కాఫీ ఇచ్చి మరీ అక్కడ గౌరవిస్తారు, మీ చెప్పిన పని చేసి వెళ్తారు, మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. ఇది 2. 3, ఏదైతే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని నంద్యాల జిల్లాలో ఒక రేషన్ డీలర్ బండబూతులు తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఏ సభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, ఏమి అది తమాషాలు చేస్తున్నారా మీరు అని చెప్పి కనీసం 100 సార్లు అని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ వారిని అయితేనే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అయితేనేమి, ఐఏఎస్ అధికారులను అయితేనేమి చాలా సార్లు అన్నాడు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నంద్యాల ఎమ్మెల్యే లేకపోతే మంత్రి ఫరూక్ గారు, ఆయన పిఏ ఏమన్నాడో ఒకసారి చూడండి. లంజా కొడకల్లారా, మీ కళ్ళు కనపడవా, ఒక్కొక్కరికి ఉందిరా, ఎవరు ఆస్తో తెలియకుండానే ట్యాక్స్ వేస్తారా అంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిఏ అనిల్ నంద్యాల మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి మంత్రి పిఏ అనిల్ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు. వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెంకటకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గులాం హుస్సేన్లు మున్సిపల్ ఛాంబర్కు పిలిపించారు. వారు ఛాంబర్లో అడుగు పెట్టగానే తాళం వేసి ఇష్టం వచ్చినట్లు తిట్టారు. గట్టిగా అరుస్తూ మీ అంతు తేలుస్తా, ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బూతు పురాణం అందుకున్నారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం గౌరవం అనేది ఒకసారి చూసుకొని మీరు ఎట్లా ఇస్తున్నారు అనేది. మహేష్ రెడ్డి, నేను తిట్టాలంటేనే కూడా నిజంగా నాకు అదో రకంగా ఉందిరా. అసలు ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నావు అనేది అర్థం కావట్లేదు. ఓకే, నువ్వు ఏదో పేపర్లో వచ్చింది చదివా, ఓకే, కానీ ఇలాగ అన్నాడు అని చెప్పేసి నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? లేదంటే అటువంటి ప్రూఫ్ ఉంటే అది బయట పెట్టి ఇలాగ అన్నాడు, ఇది తప్పు అని చెప్పేసి చెప్పు. అది పెద్ద తప్పు కాదు. కానీ ఒక పేపర్లో రాసిన దాన్ని పట్టుకొని అది ఆధారంగా తీసుకుని ఇలాగ తిడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా తిడుతున్నారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్టు? నీకు అసలు మనస్సాక్షి ఉందా? ఎందుకు ఇలా విష ప్రచారాలు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నీకు వీడియోలు చేయటమే ముఖ్యం అనుకుంటే చేయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి, అటువంటివి చేసుకో. అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి నీకున్న విలువను తగ్గించుకోకు. నువ్వు మాట్లాడే దాంట్లో కొంచెమన్నా కంటెంట్ ఉంటుంది, కానీ ఇటువంటి డైవర్టేషన్ మాటల వల్ల ఆ ఉన్నది కూడా చెడిపోతుంది. కొంచెం ఆలోచించరా. ఎదవ కూడా కాదు, ఎదవ ఎందుకు ఇలాగ ఉన్నది లేనిది చెప్పేసి ప్రజలకి ఇలాగ తప్పుడు సమాచారాలు చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఏదో గొడవ అయి ఉంటుంది, కానీ అవదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ నువ్వు పెట్టిన తమ్నెయిలు అక్కడ న్యూస్లో రాసింది అంత ఘోరంగా ఉండదు. ముందు అటువంటిది ఏదైనా వీడియో ఉంటే, ప్రూఫ్స్ ఉంటే మాట్లాడు, దాన్ని ఎవరు తప్పుగా అనుకోరు. ఇలాంటి విష ప్రచారాలు చేయకరా. నీకున్న విలువను ఇప్పుడు తగ్గించుకోకు. నిజాలు చెప్పు, అబద్ధాలు చెప్పకు. అబద్ధాలు చెప్తే అది ఎప్పటికైనా నీకే తప్పు. కర్మ రిటర్న్స్ అంటారు కదా, అలాగ నీకే తిప్పి కొడుతుంది. ఒకసారి ఆలోచించుకోరా.